నెల్లూరు నగరపాలక సంస్థ కేఎన్ఆర్ పాఠశాలలో ప్రమాదవశాత్తు మృతి చెందిన గురు మహేంద్ర కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజాలు మంగళవారం అందజేశారు. నెల్లూరు ఇస్కాన్ సిటీలోని నివాసం వద్దకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. విద్యార్థి మృతి ఘటన బాధాకరమన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి ఇంటి స్థలం అందించేందుకు కృషి చేస్తామన్నారు. కొన్ని రోజుల ముందు గురు మహేంద్ర అబ్బాయి కేఎన్ఆర్ స్కూల్లో చదువుతూ దురదృష్టం ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చి చనిపోవడం జరిగింది. ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే మేమందరం కూడా అసెంబ్లీలో ఉన్న జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అక్కడ విచ్చేసి ఆ కుటుంబానికి అండగా ఇచ్చింది. అంతేకాదు చనిపోయినటువంటి అబ్బాయి ప్రాణాన్ని ఎవరూ తెచ్చిలేం. ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే. కానీ ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి విషయం వెళ్ళిన వెంటనే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. ఏదైతే మన జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి, ఇద్దరు మంత్రులు కూడా అటు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు ఇద్దరు కూడా స్పందించారు. ప్రత్యేకంగా లోకేష్ గారితో మాట్లాడారు. లోకేష్ గారు ప్రభుత్వ పక్షాన 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రభుత్వ పక్షాన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినటువంటి 5 లక్షల రూపాయల చెక్కుని ఈరోజు నేను, నెల్లూరు నగర కమిషనర్ తేజ గారు ఇద్దరం ఇచ్చేసి స్థానిక నాయకుల సమక్షంలో ఆ కుటుంబానికి అందించడం జరిగింది. అంతేకాకుండా ఆ కుటుంబం మరో 2 కోరికలు కోరింది. ఒకటి, ఆ కుటుంబానికి ఇళ్ల స్థలం లేదు. ఆ కుటుంబానికి నెల్లూరులో ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మాటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ అబ్బాయి అన్న 10th క్లాస్ పాస్ అయ్యి కూడా కుటుంబంలో ఇద్దరిని చదివించాలంటే కష్టమని, తన తమ్ముడు బాగా చదువులో రాణిస్తున్నాడని, ఎదగాలని 10th క్లాస్ తర్వాత అబ్బాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఇంకా మెరుగైన అవకాశం ఆ కుటుంబానికి ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం. ఒకటి మాత్రం మళ్ళీ పదే చెప్తున్నా, ఎంత చేసినా ఆ కుటుంబానికి తక్కువే. ఎంతో భవిష్యత్తు కలిగిన, చదువుల్లో చాలా చురుగ్గా ఉండి అన్ని రకాల కూడా అటువంటి బంధువులందరూ కూడా చెప్తూ ఉన్నారు అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడని. అబ్బాయి ప్రాణం అయితే నిజంగా ఎవరూ తెచ్చిలేం. ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరం. అదేవిధంగా జరిగిన సంఘటన మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఒక కమిటీ కూడా వేయటం జరిగింది. ఆ కమిటీ కూడా వేగవంతంగా ఆ యొక్క విచారణ జరిపి అందుకు ఎవరైనా మానవ తప్పిదం కారణమై ఉంటే ఆ విచారణలో తేలితే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఇది మాకందరూ కూడా ఒక గుణపాఠం లాంటిది. ఎందుకంటే ఇంకా ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ, కమిషనర్ గారు కానీ శక్తి వచ్చి లేకుండా పనిచేస్తామని మరోసారి అబ్బాయి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. మృతి చెందడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత వెంటనే వైద్య సహాయం అందించిన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఈరోజు స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తో కలిసి ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది. అలానే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, అలానే మా మంత్రివర్యుల గారి ఆదేశాలతో 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. కుటుంబానికి ఆ తోడ్పాటు అందించడానికి ఆర్థిక సాయం కూడా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. అలానే వాళ్ళకి ఇంటి స్థలానికి సంబంధించి, అలానే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం చాలా విచారకరం. ఇలాంటివి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది. దీని పట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా కమిటీ ఫామ్ చేసి చేయడం జరుగుతుంది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తాం. అలానే ఎవరైతే మహేంద్రని కోల్పోయిన కుటుంబానికి ఉంటారో వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యుల ద్వారా అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ.